ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. జయించు వానిని నా మందిరములో, దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయుదును. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ప్రతి విషయమై జయించినట్లయితే దేవుని యొక్క ఆలయములో స్తంభములు వలె ఉంటామని ప్రభువైన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. మనకెంత ధన్యత ఇచ్చి ఉన్నాడు. ఆలోచించండి, స్తంభము వలె, దేవుని ఆలయంలో స్తంభము వలె చేయటం ఏంటి అనుకొనవచ్చు. ఆ స్తంభమే కదా ఆ ఆలయమునకు ఆధారము. కనుక అట్టి ధన్యత ప్రభువైన క్రీస్తు వారు మనకు ఇచ్చేవారుగా ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। आज दिन की प्रभु वचन यूहन्ना का प्रकाशित वाक्य में 3 अध्याय में है। यीशु मसीह की जय। जो जय पाई उसमें आपने परमेश्वर के मंदिर में एक खंबा बनवाऊंगा। खंबा मीन्स స్తంభము. స్తంభము వలె దేవుని ఆలయంలో స్తంభము వలె చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము దేవుని ఆలయంలో స్తంభము వలె ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన క్రీస్తు వారు మనందరినీ ప్రేమించుచున్నాడు కనుక మనలను గద్దిస్తూ ఉన్నాడు, మనలను శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము మంచి మార్గంలో వెళ్ళాలని, మారు మనసు పొందాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారు మనలను ప్రేమించి గద్దించి శిక్షిస్తున్నాడు. కనుక మన మంచికే కనుక మనము దేవుని ప్రేమించే వారిగా, ఆయన గద్దింపునకు లోబడే వారిగా ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ప్రభునామమున స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. मैं जिन जिन से प्रीति रखता हूँ उन सबको भुलमना और ताड़ना देता हूँ। यीशु मसीह की जय। इसलिए सरगम्र हो. सरगम्र मीन्स ఆసక్తి కలిగి ఉండండి. और मन फिरा మీన్స్ మారు మనసు పొందండి. దేవుని వాక్యము విని మారు మనసు పొంది ఆయన గద్దింపునకు మనము లోబడాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు తలుపునొద్ద, మన హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. కాబట్టి ప్రభువారు మన హృదయం అనే తలుపును తట్టినప్పుడు ఎవరైతే ప్రభు యొక్క మాటను విని, స్వరము విని తలుపు తీస్తాడో ఆయన ఆ యొక్క మనుషుని వద్దకు వచ్చే వానిగా ఉన్నాడు. కాబట్టి ఆ మనుషుని వద్దకు వచ్చి ఆయనతో ఈ మనుషుడును, ఈ మనుషునితో ఆయనతో కూడా భోజనము చేయడానికి ప్రభు అయిన క్రీస్తు వారు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఎవరైతే మన హృదయము అనే తలుపునొద్ద తట్టుచున్నారో ఆయన స్వరము విని, యేసుక్రీస్తు వారి స్వరం విని తలుపు తీసిన యెడల ఆయన
మనమును కలిసి భోజనము చేసే వారిగా ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। देखो मैं द्वार पर खड़ा था हूँ, खड़काता हूँ। यीशु मसीह की जय। खड़काड़ता हूँ. खड़काड़ता मीन्स तट्टुచున్నాను. यदि कोई मेरा शब्द सुनकर द्वार खोलेगा तो मैं उसके पास भीतर आकर उसके साथ भोजन करूँगा और वह मेरे साथ। यीशु मसीह की जय। కాబట్టి మనము వీటన్నిటినీ జయించాలి. జయించినట్లయితే మనలను దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.